పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర. కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన. వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర విమర్శించారు. శుక్రవారం జగ్గైపేట పట్టణంలోని ప్రముఖ కళాశాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను చేరువ చేయాలని, వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను చంద్రబాబు కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు పీపీపీ విధానం తీసుకువచ్చారని అన్నారు. వైద్య కళాశాలలపై ప్రజా అభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్కు అందజేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను తీసుకురాలేకపోయారని, వైఎస్ జగన్ 5 ఏళ్లలో 2 ఏళ్ల కోవిడ్తో గడిచిన 3 ఏళ్లలో 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారన్నారు. ఇందులో 5 వాటిని పూర్తి చేసి మిగిలిన వాటిని వివిధ నిర్మాణ దశల్లో ఉంచారన్నారు. కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన. వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంతకం పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందన్న నమ్మకంతో కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. అనంతరం విద్యార్థులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. 7 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 10 మెడికల్ కాలేజీలు, ఈ 10 మెడికల్ కళాశాల నిర్మాణాల కోసం మహా అయితే కేవలం 1000 కోట్లు ఖర్చు అవుతాయి. కాబట్టి ఈ 1000 కోట్లు 1200 కోట్లు ఖర్చు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖర్చు పెట్టి నిర్మాణాలు పూర్తి చేయకుండా ఈ 10 కళాశాలలు ఏం చేశారంటే ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇస్తున్నామని ఒక ప్రక్రియ మొదలుపెట్టి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు. ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ ఇవ్వడం ద్వారా నష్టం ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపు మీలో చాలా మంది మెడికల్ ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక్కసారి ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ వాళ్ళ కాలేజీ ఎండర్లోకి వెళ్ళిన తర్వాత ఫీజులు పెరుగుతాయి. కాలేజీలో సీట్ రావడం, కరీంనగర్ కోట సీట్ రావడం చాలా కష్టం. మేనేజ్మెంట్ కోట ఫీజు మనం జాయిన్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోండి, ఏ కేటగిరీ ఫీజు 15,000, బి కేటగిరీ ఫీజు 37 లక్షలు, సి కేటగిరీ ఫీజు ఎంత ఉందంటే 57.5 లక్షలు ఉంది. ఇది కాకుండా ఎన్ఆర్ఐ కోటా ఫీజు ఉంది. ఎన్ఆర్ఐ కోటా ఫీజు అంటే భారతదేశంలో పుట్టి విదేశాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు మళ్ళీ భారతదేశం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యి ఇక్కడ ఒక ఎంబీబీఎస్ సీటు 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. అంటే ఒక ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వడం ద్వారా పేద ప్రతిభావంతులైన విద్యార్థులు, మెరిట్ సీటు కావాలనుకున్న విద్యార్థులకి ఈ రోజు మెడికల్ విద్య అందే అవకాశం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వద్దు, ప్రభుత్వమే ఈ 10 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేయాలి అని కోరుతూ సంతకాల సేకరణకు పిలిపించారు. రాష్ట్రంలో 1 కోటి మందితో సంతకాల సేకరణ నిర్వహించి ఆ 1 కోటి మంది చేసే ఈ సంతకాల సేకరణ మొత్తం తీసుకుని వెళ్ళి నవంబర్ 26వ తారీఖు తర్వాత గవర్నర్ గారిని కలిసి ఈ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వడం ద్వారా పేద వర్గాల విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ విద్యకి నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. అందుకని ఈ కోటి సంతకాల సేకరణ ఇప్పటికే మొత్తం 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది. రేపు నవంబర్ 11న నియోజకవర్గాల్లో ర్యాలీలు ఉన్నాయి. రాష్ట్రంలో దీనివల్ల చాలా ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెడికల్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ తో మాట్లాడి దీనివల్ల రేపు భవిష్యత్తులో పేద వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్య దూరం అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలోనే వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి
ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు తన్నీర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నాం. మీరందరూ తప్పకుండా ప్రభుత్వ రంగంలోని 10 మెడికల్ కళాశాలని కొనసాగించాలి, నిర్మాణాలు పూర్తి చేయాలి. పేద మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజులు చెల్లించలేని ఆర్థిక స్తోమత లేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రేపు భవిష్యత్తులో నష్టపోతారు. కాబట్టి ఇది జగ్గపేట మండలానికి కూడా ఉపయోగించుకోరు. జగ్గపేట మండల పార్టీ కూడా ఉపయోగించుకోరు.